హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్కీస్ వ్లాగ్. మీరు మా ప్రీవియస్ వీడియోస్ కానీ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా ఖచ్చితంగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, పెహల్గాంలో నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మా హోటల్లోంచి నిద్రలేసి చూస్తే మాకు మొత్తం మంచుతో కప్పబడిపోయిన ప్లేస్లన్నీ కనిపించాయి. అప్పుడు స్నో ఎక్కువ పడుతున్నది. ఇక్కడ చూస్తే మొత్తం చెట్లు కానీ మొత్తం స్నోతో నిండిపోయింది. ఫ్రెండ్స్, ఈ ప్రదేశం చూడడానికి ఎంతో అందంగా కనిపించింది. మీకు ఈ వీడియోలో అది క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తుంటే మాత్రం ఇది చాలా అందంగా కనిపించింది ఈ ప్లేస్. పైన చూడండి మీరు, ఆ మంచు అవంతా ఎలా నిండిపోయి ఉన్నాయో. ఇక మేము హోటల్ చెక్అవుట్ చేసామండి. టైం వచ్చి 11:30 అవుతుంది, కానీ మంచుతో మొత్తం నిండిపోయి ఉండేసరికి మాకు టైం కూడా సరిగా తెలియలేదు. ఇంతలో మా క్యాబ్ డ్రైవర్కి మేము కాల్ చేస్తే, ఇక్కడ స్నో ఎక్కువ పడింది సార్, దారి మొత్తం మూసుకుపోయింది, మీరు మెయిన్ రోడ్ వరకు నడిచి రమ్మండి అని చెప్పారు. ఇక మేమేం చేసేది లేక మా హోటల్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కొంతమంది మనుషులు పంపించారు మా లగేజ్ క్యారీ చేయడానికి. ఇంకా ఈ మంచులో మేము నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1 to 2 kilometers ఈ మంచులో నడుచుకుంటూ మేము మెయిన్ రోడ్ వరకు వెళ్ళాము. మీరు కూడా ఈ ప్లేస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక మేము ఆల్మోస్ట్ నడుచుకుంటూ మెయిన్ రోడ్ వరకు వచ్చేసాము. మా కోసం మా క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో మేము కార్ ఎక్కి మా ప్రయాణాన్ని శ్రీనగర్కి స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మొత్తం మంచుతో నిండిపోయి ఆ రహదారి మొత్తం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. మేము నిన్న ఈ టైంకి వస్తే ఇక్కడైతే మంచు ఏమీ కనపడలేదు, కానీ రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం మొత్తం మంచుతో నిండిపోయేకుందికి మాకు చాలా సంతోషం వేసింది. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.
ఇక నేను మా క్యాబ్ డ్రైవర్ని అడుగుతూ ఉన్నాను, శ్రీనగర్లో కూడా స్నో పడుతూ ఉందా అంటే అతను శ్రీనగర్లో కూడా స్నో పడుతుంది సార్ అని చెప్తున్నాడు. మీరు ఆ ముందు కార్ చూస్తే స్నో అయితే దానిపైనే ఉంది, దాన్ని క్లీన్ చేయలేదు, అలాగే వెళ్తుండే. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీస్ అండి. ఇక్కడే క్రికెట్ బ్యాట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారని మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్తూ ఉన్నారు. ఇక మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు, అక్కడ ఫేమస్ మాస్క్ ఉంది, దాన్ని కూడా వెళ్ళి చూడండి సార్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళాము. ఇంకా మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అక్కడ పైన కనిపిస్తున్న మాస్క్లోనే బజరంగి భాయిజాన్ మూవీ షూటింగ్ జరిగింది అని చూపిస్తూ ఉన్నారండి. అది నేను చూస్తూ ఉన్నాను. ఇక శ్రీనగర్ చేరుకున్నాక అక్కడ స్వెటర్స్ చాలా ఫేమస్. అంటే ర్యాబిట్ వూల్తో చేసిన స్వెటర్స్ని మేము కొన్ని పర్చేస్ చేసామండి. ఇక మా షాపింగ్ అయిన తర్వాత మేము మా హౌస్ బోట్కి చేరుకున్నాము. ఇక హౌస్ బోట్ లోపల చూస్తే చాలా అందంగా కనిపించిందండి.
మొత్తం చెక్కతో ఉంది, అయినా కానీ చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి మీరు కూడా ఎలా కనిపిస్తుందో, అసలు 2 బెడ్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉంది. ఇక ఫ్రెష్ అయ్యాక మేము షికారా రైడ్కి వెళ్ళామండి. ఈవినింగ్ అవుతూ ఉంది. ఈ ప్రదేశం చాలా లైట్స్ వేస్తుంటే కొందికి చాలా అందంగా కనిపించింది. అదేవిధంగా టెంపరేచర్ కూడా చాలా ఆల్మోస్ట్ 0 డిగ్రీ, ఆల్మోస్ట్ -1 డిగ్రీ ఉన్నింది. చాలా చల్లగా ఉన్నింది. షికారా రైడ్ కశ్మీర్ బ్యూటీ వ్యాలీ, బ్యూటీ కశ్మీర్ వ్యాలీ, హెవెన్ ఆన్ ఎర్త్, paradise, heaven, everything on earth. अब बोर्ड में मोनालिसा Sing song. भैया गाना गाऊंगा मैं अभी. गाना कश्मीर वाला. गाओ 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 गाओ. दीवाना हुआ बादल, सावन की घटा छाई, ये देख के दिल झूमा, ली प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल, हे हा 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 हा. भैया हाय, जोर से गाओ भाईजान. जोर से और जोर से गला फट जाएगा. कौन सुनेगा? गाना बोलो एखादा. मोबाईल झालं का रेकॉर्ड? ఇక కాశ్మీర్ ట్రిప్లో మా లాస్ట్ డే మేము శంకరాచార్య టెంపుల్ చూడడానికి వెళ్ళామండి. ఇది శివాలయము. ఆల్మోస్ట్ ఇది 300 మీటర్స్ ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్. నిత్య పుష్కరిణీ తటే వరాహ కవచం జప్త్వా శతవారం జితేంద్రియః క్షయాపత్. ఇది చాలా ఎత్తులో ఉండడం వల్ల, ఇందులోనూ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల మాకు చాలా ఆయాసం వచ్చిందండి. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 371 సంవత్సరంలో గోపాదిత్య రాజు జ్యేష్ఠేశ్వర ఈ ఆలయాన్ని నిర్మించాడని మనకి అక్కడ నేమ్ బోర్డ్స్లో కనిపించాయండి.
ఇక శివయ్యని దర్శనం చేసుకొని మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నామండి. అక్కడ నుంచి మా ఫ్లైట్ క్యాచ్ చేసుకొని మేము హైదరాబాద్ చేరుకున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.